హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ అనేది తొందరగా పని అనేది చేసుకొని ఊరికైతే బయలుదేరాను. అలాగే పిల్లలు వచ్చేలోపు ఇంటికి అనేది వచ్చేసేయాలి కదా. ఈ విధంగా మాకు వెళ్ళే దారిలో పచ్చని పొలాలు ఉంటుంది, అవి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. గ్రీనరీ అనగానే మనకి ఎక్కడ లేని ఉత్సాహం, మార్నింగ్ చేసిన హడావిడి అంతా ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే మేము తొందరగా అనేది ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అనేది వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గోరింటాకు చెట్టు చూడండి, ఎంత చిన్నగా ఉన్నా కానీ గోరింటాకు అనేది ఒక గుప్పెడైతే మనకు సరిపోతుంది కదా. అలాగే పూల మొక్కలు కూడా ఉన్నాయి. నేను పూలు కూడా కోసుకొని వచ్చేసాను. ఇంకా ఇంటికి అనేది మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను 2 లీటర్ల పాలు అనేది అక్కడి నుంచే తెచ్చుకున్నానండి. ఇది ప్యూర్ బర్రె పాలు. మనము ఎప్పుడైనా సరే కానీ మన ఇంటి దగ్గర తాగిన పాలకి ఇక్కడ సిటీలో ఉండి కొనుక్కున్న పాలకి చాలా తేడా అయితే ఉంటుందండి. వీటి స్వచ్ఛత వేరుగా ఉంటుంది, వీటి టేస్ట్ అనేది చాలా వేరుగా ఉంటుంది కదా. నేనైతే పాలు అనేది తీసుకొని వచ్చానండి. మా తోడుకోడలు లేకపోయినా నేనైతే ఈ విధంగా పాలు అనేది తెచ్చుకుంటున్నాము. ఏదైనా రక్త సంబంధం అనేది మనము ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రేమను బట్టి అవతలి వాళ్ళు కూడా మనకి అనేది ఇస్తూ ఉంటారు కదండి. ఎప్పుడైనా అందరిలో కలిసిగా ఉండడానికి ప్రయత్నం అనేది చేయండి. ఈ విధంగా కాసిన నీళ్ళు అనేది పోసుకొని 2 పొయ్యిల మీద అనేది నేను పెట్టేసుకుంటున్నాను. 2 లీటర్లు ఉన్నాయి కాబట్టి 1 లీటర్ మొత్తం తోడు వేస్తాను. 1 లీటర్ మొత్తం పిల్లలకి పాలు ఇచ్చేసి సరిపోతుంది. ఈ విధంగా నేను ఇంటి దగ్గర నుంచి ఇవే కాదండి, నేను ఇంటి దగ్గర నుంచి వస్తూ గోరింటాకు అన్నా కదా, ఆ కొంచెం గోరింటాకు అనేది తెచ్చుకున్నాను. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటో కూడా మనం తెలుసుకుందాము. పాలు కాగబెట్టే లోపు ఇవి కనకాంబరాలు అలాగే గోరింటాకును అనేది వేరు చేసేసి నేను ఇక్కడే మాల అనేది కట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగే క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి స్టవ్ అంతా ఈ డస్టీగా అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా సపరేట్ చేసుకొని ఇక్కడే మాల అనేది కడతానండి. ఇప్పుడంటే పూలు పెట్టుకోవట్లేదు, కానీ అప్పుడైతే నా చిన్నతనంలో అయితే ఎక్కువగా పూలు అమ్మవాళ్ళు కట్టి పెట్టేవాళ్ళండి. అంతే ఇష్టంగా మనం కూడా పూలు పెట్టుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో అయితే పిల్లలు అసలు పూలు పెట్టుకోవడం మానేశారు. అది మరి స్కూల్ వాతావరణమో తెలియదు, లేదంటే తల్లిదండ్రులు పెట్టడం లేదో తెలియదు, కానీ ఇలా పూలు పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా ఆనందం అనేది కలుగుతుంది. కలర్ఫుల్గా ఉంటుంది, మన మనసు ఆనందంగా ఉంటుంది. ఇది ఎందుకు మర్చిపోయారో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాల అనేది కట్టేస్తున్నాను. పాలు కూడా కాగిపోయాయండి. అలాగే మనం తెచ్చుకున్న గోరింటాకు అనేది ఉంది, కొంచెం చింతపండు అలాగే కొంచెం పెరుగు అనేది వేసి ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకోండి. ఇది ఒంట్లో శరీరంలో ఎక్కువ వేడి ఉంటే మీరు కంపల్సరీగా గోరింటాకు అనేది పెట్టుకోండి. మనకి ఆ అరిచేతులు అరికాళ్ళ కన్నా మన అరికాళ్ళు ఉంటాయి కదా, అరికాళ్ళకు పెట్టుకుంటే ఎంతటి వేడినైనా తగ్గించే శక్తి ఉంటుంది. ఇది గోరింటాకు పోయినా కొద్దీ పెట్టుకోండి, చాలా వేడిమి అనేది లాగేస్తుంది. ఇదిగో చూడండి, గోరింటాకు ఇలా చూయించిన దానికన్నా రియల్గా ఇంకా ఎక్కువగా పండింది. నేను పాలు కాసి తోడు పెట్టుకుంటున్నానన్నా కదా, ఈ పెరుగు చూడండి ఎంత ప్యూర్గా ఉందో. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు కదా. అప్పటి జ్ఞాపకం అనేది నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. నేను పూలన్నీ చక్కగా కట్టేస్తున్నాను చూడండి. ఆ మాల అనేది కింద పడకుండా అలాగే గుప్పెట్లో పెట్టుకొని కట్టుకుంటే మన మాల అనేది చిక్కగా వస్తుందండి. ఇలా కనకాంబరాలు ఒక 2 రోజులైనా సరే కానీ ఇవి వాడు పట్టకుండా ఉంటాయి. 2 రోజులైనా పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇలా అనుకుంటూ మన అరచేతిలో పెట్టుకొని మాల అనేది కట్టేవచ్చండి. మీరు ఎంతమంది ఈ విధంగా మాల కట్టారు? నేను చిన్నగా ఉన్నప్పుడైతే బస్సు వచ్చేలోపు 2 మూరల మాల అనేది కట్టేదాన్ని. చెట్టు దగ్గరే తెంచుకొని చెట్టు దగ్గరే కట్టుకునేదాన్నండి. నాకు ఇలా కట్టడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఫాస్ట్గా కట్టేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు. బస్సు వచ్చేలోపు 2 మూరల పూలు అనేది కట్టేసి చక్కగా పెట్టుకునేదాన్ని అండి. నాకు పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇదిగో చూడండి ఎంత చిక్కగా వచ్చింది కదా మాల అనేది. ఈ విధంగా ఎప్పుడైనా సరే కానీ పూలు దొరికితే ఖచ్చితంగా అల్లుకొని పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం అయితే చేయండి. ఇంతేనండి నా వీడియో అనేది. ఇదిగో ఇంకా తెచ్చుకున్నవి ఇంకా సదురుకోవాల్సింది చాలా ఉంటుంది. ప్రయాణానికన్నా ముందు, ప్రయాణం తర్వాత, వచ్చిన తర్వాత కూడా ఎంతో పని ఉంటుంది. అసలైన పెద్ద టాస్క్ అనేది ఏదైనా ఉందంటే ఈ చింతపండు కొట్టడం అండి. ఇది
ఎక్కువ రోజులు ఉంటే పురుగు పడుతుంది. అలాగని కొట్టకుండా మాత్రం ఉండలేము. ఇది మా చెట్టు చింతపండు చాలా ప్యూర్ ఆర్గానిక్ అండి. ఇది 2 ఇయర్స్కి ఒకసారి మాత్రమే కాసే చింతపండు అండి. అందుకోసం చాలా ప్యూర్గా ఉంటుంది. అలాగే మరీ విపరీతంగా పుల్లగా అయితే ఉండదు. ఈ విధంగా చింతపండు అయితే తెచ్చుకున్నాను. అలాగే ఒక హాఫ్ కేజీ అనేది మిరపకాయలు కూడా తెచ్చుకున్నానండి. మా తోడుకోడలు లేకపోయినా సరే కానీ ఆమె ఫోన్లో డైరెక్షన్ ఇస్తూ ఉంటే నేను అనేది తీసుకొచ్చుకున్నాను. మేమంతా కలిసిమెలిసి ఉంటాము, అంతా ఎంజాయ్ చేస్తాము, అక్క చెల్లెళ్ళలాగా ఉంటాము. అలాగే మా చేలో పండిన వేరుశెనక్కాయలండి. ఈ విధంగా నేను సంవత్సరానికి అనేది నిల్వ అనేది చేసుకుంటాను. ఇలా ఈ విధంగా అప్పటి పంట ఆ సంవత్సరంలోనే తింటామండి. ఇలా ఎంతమంది తింటారో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. వీటి టేస్టు స్టోరేజ్కి ఉన్నంత టేస్ట్ అనేది రాదండి. ఇలా చక్కగా పిల్లలకి మనము ఆ సంవత్సరంలో పండిన ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. వీటికి ఎటువంటి పురుగు స్టోరేజ్ కోసం కొట్టాల్సిన అవసరం ఉండదండి. ఈ విధంగా అయితే నేను మా పిల్లలకి ఇస్తూ ఉంటాను. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుందండి. లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఎదుటి వాళ్ళకు కూడా చెప్పండి. బాయ్ అండి.